ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలను వీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి పర్యాటకుల్ని దృష్టిలో పెట్టుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి పెద్ద చెరువు వద్ద YTDA ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో 2 ఎకరాల స్థలంలో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిల్పారామం ఇప్పుడు యాదాద్రికి వచ్చే భక్తులకు ఆట విడుపు కేంద్రంగా మారింది. ఒకటైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునఃప్రారంభించిన తదుపరి యాదగిరిగుట్ట కొండ కింద 5 కోట్ల రూపాయల నిధులతో మినీ శిల్పారామాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాం. రాయగిరి వద్ద చెరువు దగ్గర ఏర్పాటైన ఈ మినీ శిల్పారామం ఓ పల్లె జీవితానికి ప్రతీకగా నిలుస్తోంది. పల్లె జీవితం ప్రతిబింబించే మట్టి బొమ్మలు, పూర్వీకుల వాసనలు, సంప్రదాయ ముద్రలు కలిగిన కళాకృతులతో తెలంగాణ సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాల ప్రతిరూపాలకు నిలయంగా మారింది. వీటన్నిటినీ చూస్తూ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒకవైపు భక్తి పరవశంతో మునుగుతూ మరోవైపు పర్యాటక కేంద్రంగా మినీ శిల్పారామం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ YTDA ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఎకరాల విస్తీర్ణంలో గార్డెనింగ్ మరియు బోటింగ్ ఏర్పాటు చేశారు. ఈ బోటింగ్కి వచ్చే పర్యాటకులు ఏమంటున్నారో బోటింగ్ డ్రైవర్ మనతో ఉన్నాడు, ఆయనతో మాటల్లోనే తెలుసుకుందాం. కొత్తగా ఏర్పాటు చేసిన మినీ శిల్పారామంకు భక్తులు ఎలా వచ్చే పర్యాటకులు ఏమంటున్నారు, దీన్ని బోటింగ్ని చూస్తూ ఎలా ఆనందిస్తున్నారు? ఇది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మన YTDA ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయడం జరిగింది. శిల్పారామంలో భాగంగానే కొన్ని రెస్టారెంట్లు, శిల్పకళ వేదికలు శనివారం, ఆదివారం చిన్న మీటింగ్ జరుగుతున్నాయి. దాంతోపాటు మా తెలంగాణ టూరిజం పర్యాటక శాఖ సంస్థ వారు ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో డిలక్స్ బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోట్లు 3 రకాల బోట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దేవుని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటోళ్ళు కానీ, ముందుగా పోయేటోళ్ళు కానీ ఇక్కడ ఆగి శిల్పారామం విజిట్ చేసి బోటింగ్ షికారు చేసి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. సిటీలో కంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు చిన్నపిల్లలు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు బోటింగ్లో? చాలా కేరింతలు కొడుతున్నారండి. వాళ్ళు ఒకవేళ బోటింగ్ లేకుంటే ఏడుస్తున్నారు, నేను వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. బోటింగ్లో మీరు ఏ రకమైన శిక్షణ పొందారు? ఇక్కడికి వచ్చే వాళ్ళకు, వచ్చే పర్యాటకులకు మీరు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ప్రైజ్ రూపంగా ఏ రకంగా డబ్బులు పేమెంట్ ఎట్లా ఛార్జ్ చేస్తున్నారు? మా డ్యూటీ వచ్చేసి సార్, మేము కాకినాడలో 1 year ట్రైనింగ్ ఉంటుంది, టెండల్కమ్ డ్రైవర్ కోర్స్ అని. అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక ఆఫ్టర్ మాకు టూరిజం శాఖ వారు బోట్ డ్రైవర్గా జాబ్ ఇస్తారు, మాకు అవుట్సోర్సింగ్ జాబు. అందులో భాగంగానే తెలంగాణలో ఎక్కడ బోట్లు ఉన్నా మేము నడవడానికి వీలు ఉంటుంది. మాకు లైసెన్స్ ఉంటుంది, పోర్ట్ లైసెన్స్. మేము ఆల్రెడీ అక్కడ 1 year, ఇక్కడ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ ధరించాలి. అది సూచన. చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ వేసుకోవాలి. మన బోట్లో చూసినా కూడా ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్లు ఉంటాయి. దాంతో పాటు మనకు సేఫ్టీగా ఒకవేళ వాటర్లో ఎవరో పడిపోయిన దూరం ఉన్నప్పుడు లైఫ్ బాయ్గా ఉంటుంది. ఒక లైఫ్ బాయ్ 4 ప్రాణాలు కాపాడుతుంది. అది మీరు ఖచ్చితంగా వాళ్ళకు ముందు ఇన్స్ట్రక్షన్ గైడ్లైన్స్ ఇస్తారా? పక్కా సార్, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఏమన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు, వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ, లేదు అంటే బోట్ మధ్యలో ఆగినప్పుడు కానీ, ఇది మన లైఫ్ జాకెట్ అనేది మనల్ని రక్షిస్తుంది, మన ప్రాణాలను రక్షిస్తుంది, ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు మీకు పర్యటన టూరిజం రౌండ్ వేస్తున్నారు? ఈ డిలక్స్ బోట్ వచ్చేసి 15 నిమిషాల రౌండ్ ఉంటుంది, స్పీడ్ బోటు 6 నిమిషాల రౌండ్ ఉంటుంది, పెడల్ బోటు 15 నిమిషాల రౌండ్. ఓన్గా వాళ్ళే తొక్కాలి, 4 వ్యక్తులు వెళ్ళొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి డిలక్స్ బోట్కి అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్, స్పీడ్ బోటు నలుగురికి 400 రూపీస్, పెడల్ బోటు నలుగురికి ఇద్దరికి ఎవరైనా ఎక్కండి 200 రూపీస్. 15 minutes ఉంటుంది రైడ్. ప్రస్తుతం మీకు ఏ రోజు ఇక్కడ క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది? ఏ టైమింగ్ పర్యాటకులు ఏ టైమింగ్లో అత్యధికంగా వస్తున్నారు? ప్రతి శనివారం, ఆదివారం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. ఈ హాలిడేస్ కదా, ఇది లాస్ట్ వీకెండ్. రేపటి స్కూల్ స్టార్ట్ అయితే రేపు పబ్లిక్ ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం పబ్లిక్ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయ్యారు. కానీ మనకు పబ్లిక్ వచ్చేసి
4 to 6 మధ్య హెవీగా ఉంటారు. ఈ అవుట్ గోయింగ్ అంటే పబ్లిక్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయే భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి శిల్పారామం చూద్దాం. ఇది మినీ శిల్పారామం కానీ బోటింగ్ వల్ల చాలా ఫేమస్ అవుతుంది. చూస్తున్నాం ప్రతి ఒక్క భక్తుడు పర్యాటకులు ఈ బోటింగ్ తోటి చాలా ఎంజాయ్ చేస్తున్నారని బోటింగ్ డ్రైవర్ మనతో చెప్తూ ఉన్న మాటలు. ఈ మినీ శిల్పారామంలో ఎన్నో కొత్త కొత్త ఆడుకునే పరికరాలను ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆ స్థలంలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి మధ్య గ్రాస్లో చిన్నారులు ఆటపాటలతో గడపటం ఆనందాన్ని ఇస్తుందంటున్నారు పర్యాటకులు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇట్లా బోటింగ్ చేయడం. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ఎక్కాం, కానీ ఇట్లాంటి ఏరియాలో అంటే గుట్టలో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి హ్యాపీగా పిల్లలు టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. స్పెషల్గా గుట్ట అంటేనే బోటింగ్ చేయడానికి వస్తున్నారు పిల్లలు ఇష్టంగా. గుట్ట అంటే బోటింగ్ చేసి వద్దామంటున్నారు. బోటింగ్ పెట్టినప్పటి మేము హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ. బాగుంది, పిల్లలకైతే మంచిగా ఉందండి. ఇది చాలా బాగుంది. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చాక. పర్యావరణం విషయంలో చాలా బాగుంది. ఇది సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఇనిషియేటివ్ బాగా తీసుకుంటున్నారు దీన్ని. ఈ మినీ శిల్పారామంలో రామచెరువులోని బోటు ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందంటున్నారు పర్యాటకులు. పిల్లా పాపలతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం ఎంతో అపురూపంగా ఉంటుందంటున్నారు. పచ్చని ప్రకృతి మధ్య అందమైన చెరువులతో చేసే బోటు యాత్ర తమకు జీవితకాల సంతోషాన్ని ఇస్తుందంటున్నారు. మేము ఇప్పుడే చూసాం. ఇది హైదరాబాద్ నుంచి వస్తుండే సడన్గా మధ్యలో కనిపించింది. సరే ఎలా ఉంటుందని లోపలికి వచ్చాం. కానీ మా వాడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. అంత పిల్లలకి కొంచెం సేఫ్టీ కూడా బాగా తీసుకున్నారు. బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి మేము ఫస్ట్ టైం రావడం, కానీ ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఇక్కడ మాకు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నిన్న మొన్ననే ఓపెన్ చేసిరు. చాలా బాగుంది. ఇంత స్పెషాలిటీ ఇక్కడ గేమ్స్, పిల్లలకి అందమైన గేమ్స్, ఈ పిల్లలకి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, ఇవన్నీ ఇట్లా ఫ్యూచర్ అంటే సాంస్కృతిక ఇవన్నీ శిల్పారామం వెనకట జరిగినవన్నీ చాలా అద్భుతంగా కట్టారు. కానీ పిల్లలు చాలా సంతోషంగా హ్యాపీనెస్గా ఆడుకుంటారు. ఇట్లనే నాకు మంచిగా అనిపించింది. మాది ఈ ఊరే. మంచిగా అంత మంచిగా ఆడుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఇంట్లో మెయింటైన్ చేయాలి అంతేగా. ఉయ్యాలలు, జారుడు బండ, ఎక్కుడు దిగుడు, ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఫ్లైంగ్ ఏమంటారు దాన్ని, బోటింగ్, ఇవన్నీ శిల్పారామం ఇట్లా సంస్కృతిగా వెనకట ఇట్లా కుండ పెట్టుకొని ఇట్లా బోనం మీద అవన్నీ చాలా బాగున్నాయి. ఏనుగులు చాలా ఇంకా సూపర్గా ఉన్నాయి. ఇలాంటి ఆనందాన్ని పిల్లలు కూడా చాలా, మేమైనా సరే వాళ్ళ తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే చాలా బాగుంది వాళ్ళకి. నా పేరు హారిక. మేము రాజపేట డిస్టిక్ నుండి వచ్చినాము. చాలా బాగుంది, ఎంటర్టైన్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది. లొకేషన్ అయితే చిన్న కానీ సూపర్ ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ టూరిజం విభాగం ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో శిల్ప ప్రదర్శనలతో పాటు నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించే వేదికలుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేతి వృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ మట్టి కొరకులకు, నెమలి పించాలు, గనులు మొదలైన ప్రదర్శనలతో పాటు విక్రయ కేంద్రాలుగా మార్చాలని సర్కార్ భావిస్తోంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. గొట్ట టెంపుల్కి వెళ్ళొచ్చి ఇలాగే ఇది మినీ కదా శిల్పారామం చూసుకుని వెళ్దామని వచ్చాము. అన్నీ చాలా బాగున్నాయి. బోటింగ్ బాగుంది, చూడడానికి అయితే బాగుంది. ఎక్కే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. నా పేరు వైభవి అండి. ఐఎమ్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడే ఇందాక వచ్చాము ఇక్కడికి. చాలా బాగున్నాయి. లోపల కిడ్స్ గేమ్స్ కానీ ఇంకా గార్డెన్ కానీ అంతా చాలా బాగుంది. ఇప్పుడు బోటింగ్ కానీ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు చాలా బాగుంది. ఎట్లా ఉందమ్మా? బాగానే ఉంది. ఎక్కలేము, అప్పటి నుంచి అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కి చాలా బాగుంది. శంషాబాద్ నుంచి వచ్చాం. బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ఓపెనింగ్ కాలేదు. పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఓపెన్ అయింది. హ్యాపీ, బాగుంది. మా అక్క వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఇక్కడ డిఫెన్స్ అకాడమీలో ఉంటారు పిల్లలు. వాళ్ళ గురించి వచ్చినాము. మంచిగా ఉంది, హ్యాపీ, బాగుంది. సర్వీస్ గిట్ట ఏమన్నా అంతా బాగుంది.
ఓకే. చిల్ ప్లేస్ మంచిగా ఉంది, చాలా బాగుంది. అంటే ప్రశాంతంగా ఉంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, వాతావరణం బాగుంది. అంటే ఈ ప్లాంట్స్ వల్ల మంచి ఆక్సిజన్, ఎన్వైరన్మెంట్ మంచిగా ఉంది, పొల్యూషన్ కాకుండా బాగుంది. ఎట్లా ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ బాగుంది, ఆహ్లాదంగా ఉంది, పచ్చదనం మంచిగా ఉంది, బోటింగ్ పిల్లలకు అంతా బాగుంది. ఎక్కడ నుండి చెప్పండి. మేము యాదాద్రి దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులకు పక్కనే ఉన్న మినీ శిల్పారామం ఓ అదనపు ఆకర్షణగా మారుతోంది. కుటుంబాలతో వచ్చేవారికి పర్యాటక, వినోదం, ఫోటోగ్రఫీకి అనుకూలమైన ప్రదేశంగా మినీ శిల్పారామం మారింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దైవ దర్శనానికి వచ్చే భక్తులకు కొండ కింద ఉన్న మినీ శిల్పారామం ఒక ఆకర్షణ ప్రదేశంగా నిలుస్తుంది. మరియు చిన్న పెద్ద తేడా లేకుండా సేద తీరేందుకు ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉన్నదని చెప్పి చెప్తున్నారు. యాదాద్రి మినీ శిల్పారామం నుండి కెమెరామెన్ రవితో HMTV రామ్రెడ్డి.